హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అంతా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఈవినింగ్ టైము పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మ్యాగీ అండి. ఇది మ్యాగీ చేసుకుంటుంది. ఈ మ్యాగీ వచ్చేసి తనే చేసుకుంటుంది. ఎప్పుడు నేనైతే చేసి పెట్టనండి. ఎందుకో ఇది నాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. ఇది పెద్ద కష్టం కూడా కాదన్నది ఈ వీడియో మా పాప వండేది నేను షూట్ చేస్తే నాకు తెలిసింది. తనకు వచ్చు కదా అని చెప్పి నేను కూడా ఆ టైంలో అసలు కిచెన్లోకి వెళ్ళను. తనే వండుకుంటుంది. నేను ఈ వీడియో చూసినప్పుడు అనిపించింది ఎంత ఈజీనా మ్యాగీ చేసుకోవటం అని చెప్పి. కాకపోతే మా పాప చేసేది ఏంటంటే ప్లెయిన్గా వండుకుంటుందండి. ఆ ప్యాకెట్స్లో వచ్చిన మసాలాతో మాత్రమే వండుతుంది. అందులో ఒక్క వెజిటేబుల్ కూడా వేయదండి. అంత ప్లెయిన్గా అంతే ప్లెయిన్గా తీసుకుంటుంది. కానీ చక్కగా వండిద్దండి. నిజంగానే తను ఒక స్పూన్ పెట్టినా సరే నేను పెద్దగా ఎక్కువ తినను. అయినా సరే టేస్ట్ కోసం తినమ్మా అని పెట్టిద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కోసం ఇందులో అదనంగా సాల్ట్, కొంచెం కారం అయితే వేసింది, యాడ్ చేయడం చూశాను. ఇంకా మిగతాదంతా ఆ ప్యాకెట్లో వచ్చిన మసాలాతోనే చేసిద్దండి. వాటర్ ఎంత ఏంటన్నది కూడా నాకు అంత ఐడియా లేదు. తను మాత్రం డైరెక్ట్ బాటిల్తో పోసేసి చేసింది చూసారుగా. క్వాంటిటీ కూడా నాకు తెలీదు. ఏదైనా పిల్లలకు మనం వర్క్ నేర్పించుకోవటం కూడా తప్పులేదండి. చిన్న చిన్నవి వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఒక్కొక్క పని నేర్పించుకుంటాయండి. ఇప్పుడు చదువులను బట్టి వాళ్ళకి తర్వాత ఏంటంటే కాలేజెస్కి వచ్చిన తర్వాత కూడా టైం ఉండట్లేదండి. ఇదివరకు చదువుల్లా కాదు పిల్లలకి. ఏంటంటే ఒకవేళ సపోజ్ వీళ్ళు చదువుల పరంగా ఏదైనా వేరే ప్లేసెస్లో ఉండాల్సి వచ్చినా సరే బయట ఫుడ్డు అంత మంచిది కాదండి. ఇప్పుడు చూస్తున్నాం వీడియోస్, అసలు ఏ ఫుడ్డు క్వాలిటీ లేదు. అలాగని తినటం ఎవరు బయట మానట్లేదు. కాకపోతే వీలైనంత వరకు మనంతలో మనం వండుకునే వీలు పిల్లలకు ఉండాలంటే వాళ్ళంతలో వాళ్ళు నేర్చుకోవాలండి కొన్ని అయితే. అలాగని ఈ మ్యాగీతో మా పాపకి అన్నీ వచ్చనైతే నేను చెప్పను. స్లోగా ఒకటి నేర్చుకుంటుంది. కాకపోతే బయటికి వెళ్తే పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఒక చిన్న దీంతో నేను చెప్తున్నాను. ఇప్పుడు జాబ్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎవరు మన దగ్గర ఉండట్లేదండి పిల్లలు. వాళ్ళు దూరంగా వెళ్ళి చదువుకోవటం అని, దూరంగా వెళ్ళి జాబ్స్ చేయటం అని, అప్పుడు ఫుడ్ పరంగా అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆ ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండాలంటే కొన్ని అయితే పిల్లలకు నేర్పించుకోవాలండి మనం చిన్నప్పటి నుంచే. ఒకేసారి నేర్చుకోవాలన్నా వాళ్ళకి టఫ్ అనిపిస్తుందండి. అంటే విసుగు అనిపించడము, టైం కుదరకపోవటము, ఇంట్రెస్ట్ లేకపోవటము, ఏదైనా అవ్వచ్చు. ఆ ఇబ్బంది అన్నది పిల్లలకు రాకుండా అప్పుడప్పుడు సరదాగా ఇలాగ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఒకటి నేర్పించామనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాళ్ళు వండి మనం బాగుంది అని చెప్పే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. చూసారా, ఫస్ట్ అయితే మసాలా వేసేసింది వాటర్లో. తర్వాత మ్యాగీ ప్యాకెట్స్ కట్ చేసి ఆ మ్యాగీ వేసేసింది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనుకుంటా మ్యాగీ వండటం. సరిపోవని కొంచెం వాటర్ అయితే పోసింది పాప. ఇప్పుడు మ్యాగీని రొటేట్ చేస్తుంది చూడండి వాటర్లో. ఆ వాటర్ అంతా దీనికి డిప్ అవ్వాలి కదా. మళ్ళీ ఎంత చక్కగా చేసిద్దంటే అండి, మ్యాగీ మీకు చిన్న చిన్న పీసెస్ లాగా అస్సలు రాదండి. చక్కగా లెంతీగా వస్తాయి ఆ మ్యాగీ కూడా. అసలు అవి అస్సలు బ్రేక్ అవ్వకుండా ఎంత జాగ్రత్తగా చేసిద్దంటే చాలా ఇంట్రెస్ట్గా వండిద్దండి. చేసే 1-2 అయినా తనకి ఇంట్రెస్ట్గా చేసిద్ది. అవి అసలు ఎలాగ అనుకుంటుందో తను అలా రావటానికి మ్యాక్సిమం ట్రై చేసిద్ది. ఏదైనా పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మనం కూడా ఎంకరేజ్ చేయాలండి. చూసారా, అది లెంతీ డిస్టర్బెన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా చాలా ఈజీగా చేసేసిద్దండి. ఎంతసేపు పట్టదు తను వండటానికి కూడా. చివరికి తను చేసిన తర్వాత అది తింటూ ఎంత ఎంజాయ్ చేసిద్దంటే చాలా, తను చూస్తే నాకు భలే సరదా అనిపించిద్ది. పిల్లలు ఎలాగైనా వాళ్ళు చేసుకొని వాళ్ళు తింటూ అమ్మ బాగుందా అని చెప్పి మనకు పెట్టినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఏదైనా పిల్లలు చేసేదానికి కానీ చదువుకునే దానికి కానీ వాళ్ళు ఇంట్రెస్ట్గా చెయ్యాలే కానీ మనం ఎంకరేజ్ చేస్తే కనుక ప్రతి దాంట్లోని పిల్లలు ఫాస్ట్గానే ఉంటారండి. ఇప్పుడు జనరేషన్ అయితే అసలు చెప్పవసరం లేదు. ప్రతి ఒక్కటి వాళ్ళు ఫాస్ట్గానే నేర్చుకుంటారు. పిల్లలకి మనం వెనకాల ఉండి సపోర్ట్ చేస్తే చాలండి. చూసారుగా, ఆల్మోస్ట్
ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చూపిస్తుంది చూసారా, లెంతీగా. మ్యాగీ అన్నది లెంతీగా చేస్తుంది, బ్రేక్ అవ్వదు. చిన్న చిన్న పీసెస్ అయిపోతాయేమో అనుకున్నాను కానీ చాలా జాగ్రత్తగా ఉండింది. చూసారా, ఒక్క వెజిటేబుల్ కూడా చాలా ప్లెయిన్గా ఉండింది. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారన్నది కూడా నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ మ్యాగీ ఎలా ఉందన్నది కూడా మా పాప ఫేస్లోనే మీకు చూపిస్తాను. తను తింటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, ఎలా అనిపించిందని మనకి రివ్యూ ఇచ్చిందో, తన రివ్యూ తనే ఇచ్చుకుంటుంది. ఇప్పుడు అది కూడా మీకు నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోవచ్చింది మ్యాగీ, ఫినిష్ అయిపోయింది. ఇది ఈవినింగ్ తను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనంతలు తను చేసుకున్న మ్యాగీ అండి. పాప 4:30కి అయితే 5:30కి అలాగే ఒక 2 డేస్ నుంచి అయితే అవుతుంది. అంటే ఆగస్ట్ 15th ప్రోగ్రామ్కి ఏదో డ్యాన్స్లో తను ఉండటం వల్ల డ్యాన్స్ ప్రాక్టీస్కి ఉంటుంది. అందుకనే పాపం తనకు అంత ఆకలి అనిపిస్తుంది. ఫాస్ట్గా వండుతుంది చూసారా. ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోవచ్చింది. జ్యూసీగానే చేసుకుంటుంది, మరి డ్రైగా తనకు నచ్చదు. ఇంకా అయిపోయాక తనే బౌల్లోకి సర్వ్ చేసుకుంటుంది. అమ్మ నువ్వు వెయ్యి చెయ్యి అని కూడా అందు. ఆల్మోస్ట్ పర్లేదండి పాప వర్క్ అయితే. అలాగని నేనేం చేసి పెట్టను అలాగని మాత్రం అనుకోవద్దండి. మన పిల్లలకి మనం కాకపోతే ఇంకెవరు చేసుకుంటారు. నేను చేసే వరకు నేను చేస్తానండి. తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేస్తాను. లేదమ్మా నువ్వు చెయ్యి అంటే కనుక నేనే ఉంటాను. ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోయింది. ఇంకా మొత్తం కెమెరాకి దగ్గరగా తీసుకొచ్చి మరి చూపిస్తుంది. ఇదిగోండి అయిపోయింది, ఎంజాయ్ చేస్తుంది చూడండి. వాళ్ళు చేసుకుంది వాళ్ళు తింటే వాళ్ళ ఆనందమే వేరు కదండి. సూపర్ అంట, ఇంకా ఎంజాయ్ చేస్తుంది. ఓకేనండి, మన ఛానల్ మీరు అందరు చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, మీ రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్ సర్కిల్కి కానీ మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్, ఇంకా క్లారిటీగా షూట్ చేసి పెట్టడానికి చూస్తానండి. ఏం లేదు, ఈ కెమెరా ఏంటి ఆప్షన్స్ అన్నవి నాకు పెద్దగా ఐడియా లేదండి. సడన్గా నేను ఇంక అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానే కానీ ఏంటంటే వీడియోస్ నాకు ఎలా ఎడిట్ చేయాలి ఏంటన్నది ఐడియా లేక ఇలాగ వస్తున్నాయి. ముందు ఇంకా బాగా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.